ఎక్కడికి వచ్చాము ఎక్కడికి వచ్చామురా బాబు? డెలివరీ అని చెప్పి ఇక్కడ ఎక్కడో పెట్టారేట్రా ఇది. అది కూడా నన్నే పంపించారు. ఏంటిది మరి? నువ్వు చెప్పక నాకు. ఏంటిది బుక్ చేసావు? డోర్ మూసిపోయింది. ఏమైందిరా? ఏ ప్రభు ఏంటి? నాకు ఇది కచ్చి ఏమన్నా నాకు తెలియట్లేదు. ఇక్కడ ట్రీస్ మాత్రం చాలా పెద్దగా ఇల్లు కూడా అంత ఉందో చూడడానికి మేమేస్తున్నారు. సరే వెనకట్లు చూడు, అది మూసిపోయింది. నాదేనోర్రా బాబు, మూసుకుపోయి కాసేపు నోరు ఆపుకోలేవట్రా. నీ వాళ్ళ మొత్తం పెంట ఎలా ఉంది ఇక్కడ చూస్తుంటేనే. సర్లే కానీ డెలివరీ పెట్టేసి వెళ్తే డోర్ ఓపెన్ అయిపోద్దేమో. మళ్ళా పెట్టి చూడు ఒకసారి. హలో డెలివరీ డెలివరీ డబ్బులు ఇస్తావా? 10,000 ఇస్తావని చెప్పారు కదా. ఎవడరా నువ్వు? డెలివరీకి అని చెప్పి పంపిస్తావేట్రా? ఏట్రా ఇడు? సరే డెలివరీ ఏమన్నా అంటుంది, ఎందుకో చూడు ఒకసారి. అరే అక్కడ పడేయారా, మనకు కళ్ళు కమ్పించట్లేదు. ఇదేంటి? ఏంటిది? ఎక్కడ తాళం వేసిరిట్రా? ఇక్కడ ఎక్కడో పెట్టేసి అర్థం కావట్లేదు. తాళం వేసిరి ఎక్కడో పెట్టేసి నన్ను. ఏంటిది? తెచ్చేద్దాం దీన్ని. పెట్టచ్చు కదా, గంట సేపు చూస్తావే. అది పోయింది. అమ్మయ్యా, ముసలోడు గన్ను ఉన్నా సరే గుజ్జు లేదు కదా. ఓపెన్. ఈసారి కిందకి వెళ్దాం. ఫస్ట్ కిందకి వెళ్దాం, పైకి వెళ్దాం. పైకి వెళ్దాం ఎందుకు? ఇది ఏమో నాకు తెలియదు. దేనికి కిందకి వెళ్దాం? కిందకి ఎందుకు? పైకి వెళ్ళిపోవచ్చు కదా డైరెక్ట్ గా. కింద నేను ఏదో నేను చూసినప్పుడు ఒకటి గుర్తుంది, కింద ఏదో క్లూ దొరుకుతుంది. కింద ఇక్కడ ఇదేంటిది? సౌండ్ చేస్తుంది. పరిగెట్టి. ఈ బెల్ సౌండ్ ఒకటరా నాన్న. ఇదే రేటు నువ్వు చెప్పింది. చక్కమొక్కడికొచ్చి ఏదో యాక్షన్ చేస్తున్నావు నువ్వు. ఊపేస్తావేటి? నా తల నొప్పి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటావురా? బయటికి వెళ్దాం వద్దా? చెప్పాను కదా, అటు సౌండ్ చేస్తా అటు సైలెంట్ ఉంటావా? నాకు సెలవు చేస్తున్నాండి. వెళ్దాం వద్దా? నేను ముఖం మీద పడుతుంది. నా ముఖం పడుతుంది ఇది. చి మళ్ళా సరే వదిలే ఇంకా. దా పదా, తాత ఇంకా రాడేమో. ఆ తాతకి చెవులు పని చేయవేమో. పద నువ్వు ముందు. ఇంకేం చేయగలం? నేను రిస్క్ చేసి వెళ్ళిపోతున్నాను రా. నువ్వు వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్తున్నావు కదా. నీ తల మీద నన్ను కూర్చోబెట్టుకుని పద ముందు ఫాస్ట్గా. ఓడి అమ్మా, ఏట్రా తాత ఇలా ఇరికిచ్చి పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా తీయాలా? మరి అన్ని డోర్లు లాకేసిపోతాడు ఆ ముసలోడు. మనం అన్నీ తీసుకుంటా రావాలి. ఏం చేస్తాం ఇంకా? దీనికే సగం టైం అయిపోతుంది ఏంట్రా సరాగ్గాని. ఈ తాత రాకూడదు. నువ్వు ముందు గేదెలో కరవకో, దొరికిపోతావు మేము తాత దగ్గర. డోర్ ఓపెన్ అయిపోయిందట. మళ్ళీ చంపింది అక్కడే కదా దొంగ నా కొడుకు. మరి ఇక్కడ డోర్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను ఏదో చూసాను రా వచ్చేటప్పుడు. అది ఇక్కడ నేను ఏదో చూసాను వీడియోలో. ఏంటిది? వెపన్ దొరికేసింది ఫైనల్లీ. అయినా వెపన్ ఏం దొరుకుతుందిరా? ఏదో వెపన్ దొరుకుద్ది. ఛాన్స్ దొరుకుద్ది కదా. రోడ్డు చాలు, తాతను చంపేసి ఎస్కేప్ అయిపోవచ్చు. ఇలాంటి గేమ్, ఇలాంటి లిఫ్ట్ గ్రాండీ మాల్ లో కూడా చూసాను. అయ్యో మిస్ అయిపోయిందే. మిస్ అయిపోయిందిరా. షెడ్ పోలే, మళ్ళీ కింద పోదాం. కిందకి వెళ్ళగా ముందు ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం రా. నాది కింద పోతాం. ఆ పైన చూడు, ఎవడు శిల్పం అనమాట. అంత దారుణంగా తయారు చేసింది గ్రానీ అయితే ఫైనల్లీ. మనిషిని అంత దారుణంగా తింటారేట్రా ఎవరన్నా? చిచ్చి. ఆ ముసలి దానికి మనుషులే అవసరం కాబట్టి మనుషులనే తింటారు. అది ఆ ముసలి తాత ఆర్డర్ పెట్టిందే మనం తిందాకేమో రా. అవ్వట్లేదు, లాగిపోతుంది. మళ్ళా ఇక్కడ కింద బటన్ నొక్కి వెళ్ళాలి. ఇప్పుడన్నా తిన్నాక వెళ్దాం. 5-6 సార్లు లిఫ్ట్ లో తిరుగుతున్నాం ఏంటి? నువ్వు ఫాస్ట్ గా దొంగమంటుంటే ఈ దిక్కులు చూస్తున్నావు నువ్వు.
దూకుతాను చూడు కరెక్ట్గా దూకు అమ్మయ్య దొంగేసాం. వచ్చేయండ్రా తాత భైరవా తాత రాకూడదు. తాత రాకూడదు. డోర్ ఓపెన్ చేసి ఉందా? డోర్ ఓపెన్ చేసి లేదులే. తాతరా మళ్ళీ ఇది కూడా మనం ఓపెన్ చేసుకోవాలా చెత్తలాగా? తాత అన్ని డోర్లు లాకేసుకుపోతాడు. మనం ఏం చేస్తాం? ఎన్ని చేస్తా కూర్చుంటాం. తాత నువ్వు ఇక్కడ ఉండకు. ఈ రూమ్ చూసానే అది ఎక్కడ పెట్టాలి అదిగో దొరికేసింది. ఓపెన్ చేసావా? అమ్మయ్యా ఏడిది? ఇది ఏదో స్లింగ్ షాట్ అంట. నాకేం తెలుసు. నువ్వు ముందు పద సైలెన్స్ గా. ఇలాంటిది మా ఇంట్లో ఉంది ఒకటి. ఉందా? ఉంది. దాంతో ఎవరిదో బుర్రపాలు పడేసాను, అందుకే వాడడం మానేసాను. రే రారా లిఫ్ట్ స్పీడ్గా రావడానికి టైం అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? ఈ గ్రాండ్ కూడా వచ్చేది నా భయం అవుతుంది. పదా కింద స్పీడ్గా పద ఫాస్ట్ గా. పద కింద పద వచ్చేసాం. అన్నయ్య ఇప్పుడు తాత ముందు సార్ ఇక్కడే కిచెన్ లోనే కొట్టాడు మనకు గన్న దొరకగానే. అందుకే నేను భయపడుతున్నా. మళ్ళా ఇక్కడ కూడా తీయాలా తొక్కలాగా చెయ్యి. వచ్చేస్తుంది నాకు. రాళ్ళు కనబడాలి. స్టోన్ కనిపించట్లేదు. అదిగదిగో ఒక స్టోను. తాత అప్పుడే రాకు నువ్వు. తాత కనిపించట్లేదు. తీసేద్దాం అంతే వచ్చేయింది. తాత నువ్వు నేను చేసుకోవచ్చు. సడన్ గా వచ్చి మూటి మీద కొట్టాడు అనుకో, మనం ఎందుకు పనికి రాము. తాతాడా అదిగో తాత అని పాట పాడాలి ఇప్పుడు వీడి కోసం. ఓ రెండు ముట్టుకోడి కొట్టినట్లు ఇక్కడ కూడా కొడతాడేమో బాబా. అరే బాబా నువ్వేట ఆటలు ఆడుతున్నావు. ఇది మంచి కొడదాం. అమ్మయ్య గన్ తీసుకో పిక్కపట్టలేదు. అమ్మయ్య డిప్ప పగిలిందా? ఇందాక నేను కొట్టేవాడు కొడతా. గ్లాస్ పలక కొడతామా? ఏం చేద్దాం చెప్పు చూద్దాం. పైన కాకి మీద చూసాం కదా, వెళ్దాం అక్కడికి. బుల్లెట్ తీసుకొచ్చి పద పైన కాకుండా పైకి వెళ్దాం. అక్కడ నేను కాకిని చూసాను. రే ఇంకా క్లూస్ ఇక్కడ ఏముండవు అనుకుంటున్నాను తెలిసి. ఇక్కడ ఈ పైకి ఎక్కితే కాకి దొరికేస్తుంది మనకి. కాకి దొరకదు. కాకి అక్కడే ఉంటుంది. మనకి ఏదో కీ దొరుకుద్ది దాన్ని చంపితే. రెడ్ కలర్ ఏదో ఉంది, చంపుతాం దాన్ని. అది చంపేసా కదా. ఏ షెడ్కి అంట. తీసుకో. అమ్మయ్యా అబ్బో గుండు ఒకసారి గుబెలు మంది నాకు. అది పడిపోతే గ్రాండ్ పక్క తీసుకుంటాడు. ప్లీజ్ పడుకో నీట్లో పడుకో. అమ్మా జస్ట్ మిస్రా. ఈసారి గన్ తీసుకొని కింద పోదాం. ఈ షార్ట్ కట్లో పోదాం లేకపోతే షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. ఇన్ని నుంచి వెళ్దాం మళ్ళీ ఇదంతా తిరగాలి. ఆ షార్ట్ కట్ నుంచి కింద పడిపోయాం ఒకేసారి మనం తీరిపోద్ది బాగా. చావడానుకుంటావు నువ్వు. తాత వచ్చి వచ్చేయడలే. సౌండ్ చేస్తావా? తాత ఎప్పుడు వస్తాడని నేను భయపడిపోతున్నాను. నాకేం భయం లేదేంటి, నాకు భయం వేస్తుంది. బుల్లెట్ కూడా తీసుకున్నావా నువ్వు? కానీ తాత రాడే. పక్క నుంచి కట్ అవుతున్నామో తాత. ఏమో నాకు తెలీదు. ఆ తాత మాత్రం రాడు సిరగ్గా. తాత రా. ఏం చూస్తున్నావు? చుచ్చిపోసుకున్నావా ఏంటి? అసలు బుర్ర పని చేస్తుంది తాతగాడికి. సడన్గా పక్క నుంచి వస్తే ఏం చేస్తావు? నాకు అదే భయం. నాకు అది భయం వేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? కింద పోదాం కదా, కింద దొరుకుతుంది అదవా. ముసలి తాత ముడత ముఖం ఎక్కడ ఉన్నావు? ముసలి తాత ముడత ముఖం కానీ సడన్గా వస్తాడేమో నీకోసం మళ్ళీ డొక్కులాగా. ఇక్కడ ఈ వుడెన్ స్ట్రిప్ ల్యాంక్ ఉంది కదా, ఇది తీసుకుని పైకి వెళ్ళిపోయేటద్దామా? తీసుకో పైకి పద. ఓకే లెట్స్ గో. బాగా పైకి కాదు, మధ్యలో ఇందాక దూకేలే. కానీ ఇక్కడ సౌండ్ చేసాం కదా. ఇక్కడ మళ్ళీ తాత ఎప్పుడు వస్తారని నేను భయపడుతుంటే. ఇక్కడ ఆ తాత పోయాం చూడు బడికి కిందకి. కాదు ఇక్కడ ఉండే ఛాన్స్ ఉన్నాయి కదా. తాత ఎక్కువ సౌండ్ ఇక్కడే చేసాం కాబట్టి ఇక్కడే ఉండొచ్చు. అదే కదా. లేడు రాకు అమ్మో వచ్చాడు తాత. తాత పింజరు. తాత వచ్చిండ్రో. అమ్మా తాత వచ్చి లోపల దాగున్నాం. అమ్మయ్యా ఆడు ముట్టుకోడేలా అనుకుంటున్నాను నేను. ఆడు కింద వంగేయాలంటే నడు మీరు పోద్ది పాపం ముసలి తాత. వెళ్ళిపో. ఓ దగ్గరికి వెళ్ళిపో. అమ్మో వెళ్ళిపో.
కాసేపు వచ్చి నాకు ఆగదు కదా, వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపో మళ్ళీ వెనక్కి తిరుక్కో, వెళ్ళిపోవాలా, వెనక్కి తిరగకుండా పారిపో అంతే. అంతే పో మళ్ళీ ఆగేవిట్రా, పోరా చూసాడు మళ్ళీ చూసి నీ చొగ నువ్వు పోరా నేడితే చౌలకి ఏం పడవా. డాన్స్ ఎవరు తాత నువ్వు మంచోనివే, వెళ్ళిపో. ఆడు వెళ్ళిపోయే ఉంటాడు నాకు తెలిసి. వెళ్దామంటావా? నీకు షుగర్ ఆగదు అక్కడ. తాత ఏమో నార్మల్గా ఉంటాడు. ఆడు వెళ్ళిపోయే ఉంటాడు అడి వాడికి. ప్లీజ్ ఆడు వెళ్ళిపోతే బాగుంటుంది. లేడులే, పడుకున్నాడు అలా. పైకి వెళ్ళిపోవచ్చు పైన మళ్ళీ. సార్ లేడు, మన కోసం లేకుండా ఉన్నాడు. మంచోడే అనుకోవచ్చు. బాబు వాడేం మంచోడు కాదు, సంపెత్తరాడు. ఆడు మంచోడు కాదని నాకు తెలుసు. నువ్వు మంచోడు కాదని గేదెలో కడితే కోపం వస్తుంది కాబట్టి నేను సైలెన్స్గా ఉన్నాను కొంచెంసేపు. అది ఇక్కడ పైకి వెళ్ళి కింద పడిసేద్దాం. పద పైకి వెళ్ళి కింద పడిసేద్దామా. జాగ్రత్తగా మళ్ళీ కింద పడడం అంటే తాత కూడా వచ్చి పడక కొడతాడు. అప్పుడు మొహం చపాతీ అయిపోతుంది. మన ముక్కలు చపాతీ వెనకాల కూడా వాసిపోతుంది కాదు. మనకి ఇక్కడ ల్యాగ్ అయిపోతుంది. నా భయం అది అనుకుని ఎడుతుంటే. ఇక్కడ దీన్ని పట్టుకుని దూకేద్దాం మళ్ళీ. దూకేవా అనుకున్నా. నా మాట ఎప్పుడు విన్నావు కనుక నువ్వు జాగ్రత్తగా. తాత ఎప్పుడు వస్తాడు? తాత లేడు ఇక్కడ. ముసలి తాత లేడు. ముసలి తాత భయపడ్డాడేమో మన దగ్గరికి ఉందని. మనకి ప్లస్ పాయింట్ ఇది. తిప్పు అంతే. గేట్ కిందకి వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మాయి ఇప్పుడు మనకు అర్జెంట్గా స్టోన్ కావాలి. స్టోన్ ప్లీజ్. అరే అక్కడ స్టోన్ ఉన్నది. స్టోన్ తీసుకొచ్చి తొందరగా ఫాస్ట్గా పిక్ చేసుకో. నాకైతే ఇప్పుడు భయం వేస్తుందిరా, ఏమవుతుందో అని. తీసుకో. అమ్మయ్య రే కొట్టు దూరం నుంచి ఎందుకు కొడతావు? వాడి కళ్ళు తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. ఎందుకు? సరే అక్కడ ఇక్కడ కనపడిస్తాం కదా, తీసుకొచ్చి పట్టుకుని పోదాం. అక్కడ కాసేపు అలా ఉండిపోతాడు. మనం తీసుకుని వచ్చేద్దాం. ఇందులో ఉన్నాయి 2 బుల్లెట్లు కట్టగా రెడీగా ఉన్నాయి మన కోసం. ఉంది తాతను చంపేస్తే తలకైనా పండుదు. ఎందుకంటే పక్కన మార్నింగ్ అయిపోతుంది. ఇంకా ఎలాగొన్నాడా కొట్టు. మిస్ అయిపోయినా తెలుసా నేను. అదే కదా పక్క కొట్టింది నిజంగా. సరే కానీ కిందకి పద. కింద ఆ గ్లాస్ పలక కొట్టాలి కదా, ఇందాక చూసాం. తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఈ లోపల వచ్చేస్తాడు. నా భయం వేస్తుందిరా. అదే కదా నా భయము. కానీ ఇప్పుడే సచ్చాడు కదా, అప్పుడే ఎలాగ వచ్చేస్తాడు. కొట్టు షూట్. అది బరికి తక్ అంతే. చూసావా ఎలా గెంతున్నాను. మన దగ్గర ఈ స్కిల్స్ కూడా ఉంటాయి, మామూలు కొడతావు. అదంతా కాదు, ఇక్కడ ఫ్యూజ్ ఉంది. క్రోబార్ అంట తీసుకోదా. అక్కడ చూసాం కదా క్రోబార్. చూద్దాం మళ్ళీ నేను క్రోబార్ చూద్దాం. ఇక్కడ క్రోబార్ ఎక్కడో యూజ్ చేయాలి. అదిగో కనబడింది. ఏంటిది? వైర్ అక్కడ పెట్టాలి, ఆ షెడ్ లో పెట్టాలి. షెడ్ కి అన్నాం కదా. ఇంకా ఈ క్రోబార్ ఎక్కడ పడుకుందాం అనుకుంటా. గన్ తీసుకొచ్చా. ఎన్నిసార్లు తీసుకుంటావు గన్ను? ఆల్రెడీ ఇప్పుడే చంపావు కదా తాతనే. అరే బుల్లెట్లు లేవు కదరా. నీ బుల్లెట్లు కావాలి. బుల్లెట్లు ఉంటాయేమో. లేవు. ఇక్కడికి వచ్చి వేస్ట్. ఇప్పుడు అదేమో సౌండ్ చేస్తుంది. సరే కానీ గ్రాండ్ బగర్ సౌండ్ చేస్తుంది. అదేమో తొక్కలో. ఇప్పుడు ఏమైనా ఫాస్ట్గా పైకి వెళ్దాం. ఆ గ్రాండ్ బగర్ రాకుండా ఉంటే మనకి ప్లస్ పాయింట్. అబ్బా బుల్లెట్లు ఫాస్ట్గా తీసుకోవాలి. కిచెన్లో బుల్లెట్లు ఉండొచ్చు కదా. కిచెన్లో ఉంటాయి కదరా. అక్కడ డోర్ చూసాం కదా వెపన్ కీ దగ్గర. వెపన్ కీ దగ్గర అని ఇక్కడ ఒకటి చూసాం కదా బుల్లెట్లు. ఏం లేదు. 2 బుల్లెట్లు ఉన్నాయి. పికప్ అమ్మయ్య. ఇప్పుడు రాడా గ్రాండ్ పో. నువ్వు నేను తీసుకో. చంపేసాక ఇంకెలా వస్తాడు? షెడ్కి పడేసా కదా, షెడ్కి తీసుకో. షెడ్ ఓపెన్ చేద్దాం అంతే. గన్ను ఎక్కడెక్కడో పడేలేదు కదా. మనకు గుర్తుంటుంది బాబు. కన్నా పడతాడు. ఇక్కడ ఏం పెట్టాలి? కరెంట్లో ఉంది. చెప్పాను కదా వైర్ పెట్టాలి. ఇదేంటి? మనం ఇప్పుడు ట్రైన్ ఎస్కేప్ చేయట్లేదు కదా. మనం ఇప్పుడు అర్జెంట్గా గేట్ వేసుకోవాలి.
సంథింగ్ ఈజ్ మిస్సింగ్ హియర్. అది కాదు, మనకు వైర్ కావాలి అక్కడ, ఏం అక్కర్లేదు. వైర్ కింద చూసాం కదా, ఆగోసం మళ్ళీ అక్కడ పడాలి చూద్దాం. ఎంతసేపు చూద్దాం. మళ్ళీ అది అవుతుంది. 10 కింద పోదాం మరి సార్. పడే గన్ తీసుకొచ్చు. ఎందుకైనా మంచిది, గన్ తీసుకుంటే బెటర్. సడన్గా గ్రాండ్ వచ్చేచ్చు, చెప్పలేము. అందుకే పద 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 తొందరగా పద. ఓ తాత, నువ్వు ఎక్కడ ఉంటావో ఏమో. సైలెంట్గా ఉంటే అడుగులకు మధ్యలోని నాదిలే భయమే హత్తులు. తాత అప్పుడే రాకు ప్లీజ్. తాత ఇక్కడ కమ్మట్లేదు. డౌన్కి వెళ్ళిపోతుంది, కిందకి వెళ్ళిపోవచ్చు పదా. ఇక్కడ చూసాను వైరు. అదిగో అదిగో కింద కూడా ఉంది కదా, తీసుకున్నా. ఫస్ట్ ఇది తీసుకో. అరే గన్ను ఎక్కడ పడే, గన్ను మళ్ళీ అట్టుకు వెళ్తున్నావు, గంట సేపు టైం అయిపోతుంది. కాసేపు అవుతావా, గ్రాండ్ బాగా చంపేసి మనం హాయిగా తీరుబడిగా చేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ ఇక్కడికి వచ్చాను పియానో వాయించడం కోసం. టిక్ 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 దర గ్రాండ్ పా టిక్ 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 దర గ్రాండ్ పా. అదే పాటరా బాబు, సిరాగ్గా ఉంది. కానీ తాత ఎటు నుంచి వస్తాడో చూడు ఫాస్ట్గా. అన్ని దిక్కులో చూసిన ఆయన చూద్దాం. దారా గ్రాండ్ పా వచ్చా. భయపడ్డాడు ముసలోడు. కానీ ఆ మాట అనొద్దు, ఎందుకులే మళ్ళీ కోపంగా వచ్చేయడం కోసం. ఎటు నుంచి వస్తాడో చెప్పలేము. గ్లిచ్ అయ్యి కానీ పక్కనే రాడు కదా. ఇంకా భయం పక్కన చూసి చంపుతాడు పోని. అమ్మాయి చెప్తున్నాడు ఎరా బాబు. షూట్ షూట్ షూట్. దెబ్బ కడింగ్ తాత. పడ్డావా పడ్డావా. బుల్లెట్ ఉందిలే, నీకు భయం లేదు కానీ గన్ పడే. ముందుకు డౌన్ నేను చెక్ చేద్దాం దారా. ఏం లేవు మరి ఎందుకు పోదాం మరి. ఓకే, బయటికి వెళ్ళి ఆ వైర్ చేద్దాం. ఆ వైర్ పట్టుకెళ్ళి అక్కడ పాడా తీ వైరు. ఓకే, ఇప్పుడు బయట పడిచేసి మళ్ళీ కిందకు వచ్చి అది తీసుకుని పైన పెట్టేసి అప్పుడు వైర్ పెట్టేసి కనెక్ట్ చేస్తే ఇంకా ఎస్కేప్ అయిపోతున్నట్టేరా ఆల్మోస్ట్. సర్లే కానీ ఇక్కడ పాడే, ఇక్కడ పాడే. ఏంటి ఏం చూస్తున్నా. ఓకే, ఇప్పుడు వెళ్దాం పద. అది తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. ఇప్పుడు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవాలి. కానీ తాత మధ్యలో అప్పుడే లెక్కకూడదు. కాసేపు అలాగుండు ప్లీజ్ తాత, మా కోసం. నాకు అద్దరా బాబు బాధ. ఇప్పుడు తాత వచ్చేసి ఓహో అంటాడు. అప్పుడు మనం బతుకు స్టాండ్ అయిపోతుంది. సర్లే కానీ ఇది ఒకటే లాస్ట్ ఐటెం కదా. అమ్మయ్య, అన్ని ఐటెంలు దొరికేసినాయి. ఇంకా పద దొరికేసినట్టే. ఇంకా అది పెట్టేస్తే కరెంట్ వచ్చేస్తుంది. కరెంట్ వచ్చేస్తే అది ఓపెన్ చేసేయచ్చు. ఓకే పద. ఓపెన్ చేస్తే ఎస్కేప్ అయిపోవచ్చు. సర్లే పద ఫాస్ట్గా. ఈ గ్రాండ్ బాబు ఇప్పుడు నన్ను గెలకుండా ఉంటే చాలా ఆనందంగా ఉంటాను నేను. తాత తాత మాయమైపోయాడు. పైన ఉండకూడదు ప్లీజ్. అయిపోయాడు, అత్తడాడు తెలియదు మళ్ళీ. అమ్మయ్యా ఇక్కడ లేడులే. తాత వచ్చిన చిత్రాలు. దేర్ ఇస్ నో ఎలక్ట్రిసిటీ. వైర్ పెడితే ఎలక్ట్రిసిటీ వస్తుంది కదా. పద ఫాస్ట్గా. అబ్బా పైన దిగదాం మళ్ళీ కింద పోవడం. అదే కదా నేను అంటుంటా. షార్ట్ కట్ ఇదేటి లాగు మరొకసారి వచ్చేస్తుంది నాకైతే ఈ ల్యాగ్. సైలెన్స్గా అలాగెళ్ళు. ఇటు నుంచి మెల్లిగా మెల్లిగా దూకాలీరా. పలికిందా ముడ్డి. కాలు నొప్పి వచ్చేస్తున్నా. అందుకే మళ్ళీ ఈ కాలు ఒకటి బాబు నొప్పి వచ్చేస్తున్నా. నా కాలు నీ కాలు ఇద్దరు కాళ్ళు నొప్పడేస్తున్నాయి. అంటే 4 కాళ్ళు నొప్పలేడుతున్నాయి అంతే కదా. అదంతా కాదు, మనం చేద్దాం అది. ఇదంతా మనకి ఎందుకు లేట్ అయిపోతుందో పక్కన. ఇంకా పైకి వెళ్ళి ఆ గేట్ పెట్టేసి వచ్చేస్తే అంతే. కొత్త ఎస్కేప్ అయిపోయినట్టే. అంతే. ఓకే స్టార్ట్. అమ్మయ్యా ఇప్పుడు పైకి వెళ్ళిపోవచ్చు లిఫ్ట్లోని. లిఫ్ట్లో షార్ట్ కట్ కింద పైకి వెళ్ళిపోవచ్చు అలాగే. ఓకే, కానీ తాత ఎక్కడ తిరగకూడదు. అమ్మయ్య లిఫ్ట్ మళ్ళీ పైన ఉంది రా. మళ్ళీ దానికి ఏమో తీసుకుని రావాలా. నాకు టైం వేస్ట్ ఇది. సర్లే కానీ తాత రాకుండా చూడాలి. తాత వచ్చాడనుకో ఏం చేద్దాం. పర్లేదు చూడు కాసేపు అలాగా. తాత వచ్చాడంటే ఒరే బాబు తొందరగా రావే, లిఫ్ట్ వచ్చేసింది రా. అమ్మయ్యా అది ఇంకా ల్యాండింగ్ అవ్వలేదు. మెల్లిగా ల్యాండ్ అవుతుంది మళ్ళీ కదా. అంతే పైకి. అమ్మయ్యా నీ వల్ల ఈ పెంట అంతా వచ్చింది. నిన్ను బయటికి ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాక అప్పుడు తన్నుతా. అయ్యో అమ్మో
ముందు స్పీడ్గా ఎస్కేప్ అయిపోవాలి, స్పీడ్గా తాత, తాత చూసిన చిత్రం ఎదవన కొడుకాడు. అమ్మయ్య తాతకి లేదు. ఇటు వెళ్తారా నేను అసలు లాగ్ అయిపోతుంది పక్కన. తాత ప్లీజ్ ఇక్కడ ఉండకు, ముందుసారి ఇక్కడ కమ్మడ్డావు మాకు. అమ్మయ్య లేడు, లేడరా మన కోసం తాత ఉన్నాడు. దీన్ని ఛీ, లేడు లేడు లేడు. నొక్కేమంటే అయిపోతుంది. 1 2 3 అంతే. కిందకి పైన దూకేద్దాం లేకపోతే. పైన ఒకటి బెస్ట్. ఈ లాగ్ ఒకటి, అబ్బా లాగు. మళ్ళీ తాత చూసాడు అనుకో మనం తెచ్చామే. ముసలి తాత ముడత ముఖం చూడాలని ఉందా? కాళ్ళు నొప్పి. ఈసారి కింద మాత్రం కన్ఫర్మ్ గా పండరా, ఎందుకంటే గ్రాస్ మీద పడడానికి ట్రై చేస్తాను. గ్రాస్ మీద పడితే అంతే లెక్క. ఇప్పుడు పడలేదు, మనకి కాలు కూడా తగలేదు ఏమి. ముందు పద బాయ్ 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 తాత, బాయ్ బాయ్ తాత, బాయ్ బాయ్ తాత, మిస్ యూ ఐ మిస్ యూ. బాయ్ బాయ్. అయిపోయాడు. ఆడి దగ్గర గన్ను లేదు రే, గన్ను అక్కడ పెట్టుకుంటే కన్నా కూడా చూస్తాడు ఎదవా. గన్న మన అక్కడ, అది గన్న కాదు. ఇది వచ్చేసింది ఏంటిది, పిక్నిక్ వెళ్ళింది కదరా, ఎలా వచ్చింది?